మెడిసిన్స్ టైంకి వేసుకోండి. అలాగే డాక్టర్. మహేష్ వచ్చేస్తానన్నాడు. ఇటు ఇవ్వమ్మా. ఆ దెబ్బలేంట్రా? చిన్న యాక్సిడెంట్ నాన్న. యాక్సిడెంటా? అందుకనే వాడు బండి వద్దన్నాను నేను. చిన్న చిన్న దెబ్బలే కదా నాన్న. ఏంట్రా చిన్న చిన్న దెబ్బలు? మొహం తల కొట్టుపోతాను. నువ్వేంటమ్మా చిన్నపిల్లలాగా? నాన్న ఇప్పుడే కోలుకుంటున్నారు కదా, మళ్ళీ నువ్వు టెన్షన్ పడి ఆయన ఎందుకు కంగారు పెడతావు? పదండి. పద. బాయ్. మళ్ళీ ఎప్పుడు? ఈవినింగ్ సినిమా సరదాగా బయటికి వెళ్దాం. ఏం వెతుకుతున్నావు అన్నయ్య? ఇక్కడ ఒక ఫౌంటైన్ పెన్ పెట్టాను రా, కనబట్టలేదు. ఓ అదా, నేను నిన్న స్కూల్ కి తీసుకెళ్ళా. చెప్పండి అడిగి తీసుకెళ్ళావు అబ్బాయి. ఇవా అది పోయిందన్నయ్య. అన్న గిఫ్ట్ రా, 10 ఏళ్ళ సేమ్ గా దాచుకున్నాను. ఓ పాతదా, నేను కొత్తదేమో అనుకున్నా. నీ అబ్బా. సారీ అన్నయ్య. కూల్ కూల్. కూల్ ఏంటి బే, మళ్ళీ సిట్రా ఏమైనా కొనాలా? సిట్రాకి నాకు ఈగో క్లాష్. బా ఈగో క్లాష్ చా. అన్నయ్య, బబ్లు గారి దగ్గర బ్రిక్ వీడియో గేమ్ ఉంది, చాలా బాగుంది. చూడరా, వాళ్ళ దగ్గర అదుంది ఇది ఉందని ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు తెలుసా? చాచా, నేనేం కంపేర్ చేసుకోవట్లే, అసలు ఆ గేమే వద్దు నాకు. ఆ టీవీ వీడియో గేమ్ ఉందే, అది నాకు కొనివ్వా? నువ్వు కూడా రోజు ఆడుకోవచ్చు. అమ్మ నా డాడీ కొడక, బాగా ఎక్కువైందిరా నీకు. కొని పెడతాలే కానీ నీ దగ్గర ఉన్న 50 మిగతాది నేను వేసుకొని పెడతా. అమ్మ నాకు కడుపు నొప్పిగా ఉంది, పడుకుంటా. అమ్మా, ఆ పెన్ను దుబ్బేసింది కాక 50 రూపాయలు అడిగితే కడుపు నొప్పి అంటావరా డీకే బోస్. యాండి యాండి, ఈ దిండు కూడా పెట్టుకోండి. కాళ్ళు బాగా అవుతున్నాయి. నొక్కమంటారా? మహేష్ నొక్కితేనే నొక్కినట్టు ఉంటుంది. వాడెక్కడా? నేను ఇక్కడే ఉన్నాను నాన్న. అప్పుడే అక్కడే చెప్పేసి ఉండేవాడిని నేను దొంగతనం చేయలేదని. కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు నాన్న. బర్త్డేకి కొడుక్కి బైక్ కొనిచ్చేంత రేంజ్ మీద కాకపోవచ్చు, కానీ మీరు కొనిలేదు కదా అని ఎవరిదో బైక్ కొట్టేసేంత దుస్థితికి నేను దిగజారలేదు నాన్న.